విజయమాత ఖడ్గమై అవతరించినావు విజయమాత కడుపున పుట్టి దేశం కై ధర్మం కై నీవు బతికినావు గిరిజన బిడ్డల పోగేసి యుద్ధ విద్య బోధించి గెరిల్లా యుద్ధం రచించి శత్రువు గుండెను చీల్చి గోమాతల ప్రాణాన్ని ఆడవాళ్ల మానాన్ని కాపాడిన నీ కత్తికి రుణపడి ఉన్నది ఈ దేశం జయ హో జయ హో జయ హో శివాజీ ఈ జాతి మరువని రణవీర గాథవి జయ హో జయ హో జయ హో శివాజీ ఈ జాతి మరువని రణవీర గాథవి సాహో 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 శివాజీ సమరం కన్నా మరాఠవి भारत माता की जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय भवानी ఫిబ్రవరి 19, 1630 పూణే పట్టణంలోని శివనేని దుర్గంలో షహాజీ మరియు జిజాబాయి దంపతులకు జన్మించినటువంటి అని చెప్పి కొడుకులు చిన్నప్పటి నుండే రామాయణం, మహాభారతం, భాగవతం అనేక జాతీయ నాయకులు వధిస్తారు. మనమందరం చరిత్ర చూశాం. అటువంటి నాయకుడు ఈ దేశంలో పుట్టడం వలన మనమంతా ఇవాళ ఈ శివాజీ చౌక్ లో ఈ నడిబొడ్డులో కాషాయం యొక్క కండువ వేసుకొని కాషాయం యొక్క జెండా పట్టుకొని ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ఆ మహనీయుడి యొక్క దయాదాక్షిణాలు అని. కాబట్టి అటువంటి మహనీయుడు వధిస్తారు. మనమందరం చరిత్ర చూశాం. అటువంటి నాయకుడు ఈ దేశంలో పుట్టడం వలన మనమంతా ఇవాళ ఈ శివాజీ చౌక్ లో ఈ నడిబొడ్డులో కాషాయం యొక్క కండువ వేసుకొని కాషాయం యొక్క జెండా పట్టుకొని ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ఆ మహనీయుడి యొక్క దయాదాక్షిణాలు అని. కాబట్టి అటువంటి మహనీయుడు రావాలన్నా మార్పు రావాలంటే హిందువులందరూ సంఘటితంగా ఉండాలి. ఎవరైతే లవ్ జిహాద్ కొరకు మన ఇంటికి నీకు 15 నిమిషాలు కావచ్చు, నీకు 15 నిమిషాల సమయం వస్తచ్చు, కానీ హిందువులు తలుచుకుంటే ఎంత సమయం పడతారా కొడుక. కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, ఇది నిర్మల్ గడ్డ, ఇది హిందువుల అడ్డ, హిందువులు జాగృతమైన అడ్డ. కాబట్టి హిందువుల జోలికి వస్తే ఇక్కడ ఏ హిందువు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. హిందువుల పైన మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. హిందువులు సర్వేజన సుఖినో భవంతున్నారు. అందరూ సుఖంగా ఉండాలని కోరే మతం రా ఇది. మీలా నా మతమే ఉండాలి, మిగతా మతం అందరినీ మతం మార్చాలని చెప్పి ఏ రోజు మా ధర్మం చెప్పలే. కాబట్టి మన ప్రపంచం హిందూ ధర్మం వైపు చూస్తుంది. ప్రపంచం ఇవాళ హిందూ ధర్మం వైపు చూస్తుంది. హిందూ ధర్మమే ప్రపంచానికి మార్గం. కాబట్టి హిందూ ధర్మాన్ని మనం రక్షించుకుందాం. అడుగులు ఆడకుండా చూసుకోవాలి. ఎవరు లవ్ జిహాద్ ఆడకుండా చూసుకోవాలి. ఎవరు కూడా హిందూ యొక్క సమాజ పైన దాడి చేస్తే మనమందరం ఒకటిగా ఎదుర్కోవాలి. అప్పుడే ఈ యొక్క హిందూ ధర్మం రక్షించబడుతుంది. కాబట్టి నిర్మల్ గడ్డ. కాబట్టి రాబోయే రోజుల్లో మనం హిందూ జాగృత కొరకు అందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి ఆ దిశగా సనాతన ధర్మ పరిరక్షణ సమితి నిరంతరం కష్టపడుతుంది. అదే రకంగా మిగతా రాష్ట్రీయ సంస్థలకు సంబంధించిన సంస్థలన్నీ కష్టపడుతున్నాయి. మనం అందరము అందులో సభ్యులుగా ఉండి ధర్మానికి అనుకూలంగా పనిచేసి ఈ దేశాన్ని రక్షిద్దాం, ఈ ధర్మాన్ని రక్షిద్దామని చెప్పి ఏదైతే ఛత్రపతి శివాజీ యొక్క అడుగుజాడలో మనం అందరం ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున యువత పాల్గొని బైక్ ర్యాలీ ద్వారా శివాజీ గారికి నివాళులు అర్పించి ఈరోజు శివాజీ చౌక్ లో చేసినటువంటి కార్యక్రమంలో హాజరైన మీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
వేదికను అలంకరించినటువంటి ముఖ్య అతిథి అధ్యక్షులు మిత్రులు బెంసంరాజు గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు నల్లయ్య రెడ్డి గారు, సత్యనారాయణ గౌడ్ గారు, చిన్నయ్య గారు, శంకరపతి గారు, నరేందర్ గారు, కౌన్సిలర్, ఇప్పటి వరకు శివాజీ గారి గురించి, వారి చరిత్ర గురించి మిత్రులు బెంసంరాజు గారు చెప్పారు. అతి పిన్న వయసులో కత్తి బట్టి మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి 17వ సంవత్సరంలోనే యుద్ధం చేసి వందల యుద్ధాలు చేసి మరి శివాజీ గారు ఎప్పుడు ఎదుర్కొని హిందూ ధర్మం కోసం, హిందూ రాజ్యం కోసం వారు తపనబడి మరి హిందూ రాజ్యాన్ని పెద్దగా విస్తరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణం మరి మనం చూసాం. గతంలో మొఘల్ సామ్రాజ్యంలో ఏ రకంగా అరాచకాలు జరిగాయో మనం చరిత్రలో చూసాం. వారు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. అందుకే మరి శివాజీ గారు పెద్ద ఎత్తున హిందూ సామ్రాజ్య నిర్మాణం కోసం వారు చేసినటువంటి పోరాటం మరవలేనిదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున వారిని స్మరించుకుంటూ చూశారు. ఇప్పుడు సంవత్సరంలో జరిగినటువంటి కుంభకోణాలు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కాషాయ జెండా వల్లనే రామరాజ్య స్థాపన జరుగుతుందని, కాషాయ జెండా ఎగరాలని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మరి మన వైపు చూస్తా ఉన్నారు. మిత్రులారా, ఖచ్చితంగా కలిసి వెళ్తాం, కలిసి నడుద్దాం, కలిసి పోరాటం చేద్దాం, ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరవేద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాజీ, భారత్ మాతాజీ. నా ముందు కూర్చున్నటువంటి హైందవ వీరులకి మరియు నా అక్క చెల్లెలకి ఛత్రపతి. సహజంగా ఈ సృష్టి విశ్వం ఉద్భవించినప్పటి నుంచి ఈ సమాజాన్ని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ప్రతి ఒక్క యుగంలో భగవంతుడు ఒక్కొక్క అవతారం ఎత్తుతూ ఉంటాడు. ఎలాగైతే సత్యయుగంలో సత్యహరిచంద్రుడు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, అలాగే సహజంగా ఈ సృష్టి విశ్వం ఉద్భవించినప్పటి నుంచి ఈ సమాజాన్ని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ప్రతి ఒక్క యుగంలో భగవంతుడు ఒక్కొక్క అవతారం ఎత్తుతూ ఉంటాడు. ఎలాగైతే సత్యయుగంలో సత్యహరిచంద్రుడు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, అలాగే ద్వాపర శ్రీరామ, కనీసం తోరణం కూడా కదలట్లేదబ్బా. ఎవరు? ఇంకొకసారి నా కోసం జై బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, జై బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. హృదయం నుండి ఇంకొకసారి జై బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. ఇది కదా నిరమలు గల్లీలో వినబడేటువంటి ఈ నినాదం ఢిల్లీలో ఆల్రెడీ కనబడింది. మీకు అది అర్థమయ్యింది ఏం కనబడిందో. కానీ విషయం ఎక్కడో సామ్రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి దానికి మొట్టమొదటి ఆయనకు యుద్ధ విద్యలు నేర్పినటువంటి వ్యక్తి దాదాజీ ఖండదేవ్. అలాగే రెండో వ్యక్తి ఈ హిందూ సమాజాన్ని మార్గదర్శనం చేస్తూ హిందూ సమాజం కాపాడబడితేనే ఈ దేశం ఉంటుంది, హిందూ సమాజం జాగృతం కాకపోతే ఈ దేశం లేదు అనే ఆధ్యాత్మిక విప్లవాన్ని కలిగించినటువంటి వ్యక్తి. సమాజం తన యొక్క పౌరుష పరాక్రమాలని మర్చిపోయి, తన యొక్క ధైర్య సాహసాలని మర్చిపోయి పిరికి పందల్లాగా కులాల పేరు మీద, వర్గాల పేరు మీద ఈ రోజు విచ్చలవిడితనంగా తన యొక్క స్వార్థం కోసం జీవిస్తుంది. నిస్వార్థంగా ఆలోచించినటువంటి ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ, వీళ్ళ యొక్క మనస్సులు, వీళ్ళ యొక్క ఆత్మ క్షోభిస్తుంది. వీళ్ళ కోసం ఆమె ప్రాణత్యాగం చేసింది. ఈరోజు కులం కోసం, వర్గం కోసం, వ్యవస్థ కోసం తాపత్రయపడే ఏకీ బాత్ హై, హిందూ జగాओ, हिंदू बढ़ाओ, हिंदू बचाओ, हिंदू रखो. क्या बोला मैं? समझ में आया? बस इतनी सी मेरी छोटी विनती है. आप हिंदू हिंदू की तरह सोचने की कोशिश कीजिए. बस मेरा नमस्कार. పరిరక్షణ సమితి సభ్యులకు అందరికీ మనస్ఫూర్తిగా వారికి అభినందనలు చెప్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వారు కూడా నా మాతరం నుంచి ధన్యవాదాలు. అలాగే మిగతా కార్యక్రమం ముఖ్యంగా ఈ మా యొక్క విన్నపాన్ని మన్నించేసి మాతృమూర్తులు వారి యొక్క కండువాలు ధరించేసి పటకలు ధరించేసి వచ్చినటువంటి వారి మాతృమూర్తులందరికీ సభ్యులంగా నేను వారికి పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని వారు బ్రహ్మాండంగా ఊరికి వచ్చినటువంటి వారందరూ కూడా కృతజ్ఞతలు తెలుసు. అలాగే ఈ యొక్క సమస్త నిర్మల్ ప్రజా భారత్
సమర్పణ చేస్తారు. మన ఈ యొక్క